శ్రీ నిఖిల్ చేతన కేంద్ర ఆశ్రమమును 2000 సంవత్సరంలో స్వామి శ్రీ నిఖిలేశ్వరానంద అనుమతితో, ఆశీర్వాదంతో, అనంతమైన కృపతో డాక్టర్ అనిల్ జోషి గురువుగారు స్థాపించారు. ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం సాధన పట్ల శ్రద్ధ కలిగి ఆధ్యాత్మిక పథంలో ముందుకు పయనించాలనే కోరిక తీవ్రంగా కలిగి ఉన్న వారికి సరియైన మార్గమును చూపించి వారిని సాధకులుగా తీర్చిదిద్ది సమాజము మరియు లోక కళ్యాణానికి ఉపయోగపడటం, సాధకులను ఆ విధంగా తీర్చిదిద్దటం. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు ప్రాతకాలమున 4:30 నుండి 5 గంటల మధ్య గురుమూర్తి పూజ హారతితో మొదలవుతుంది. ఇచ్చట చాలా మంది సేవలో ఉంటూ సాధనలు చేస్తుంటారు. గురువు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు స్వయంగా సాధన చేస్తూ మిగతా ఆశ్రమవాసులందరితో క్రమానుసారంగా సాధన చేయిస్తారు. సంక్రాంతి మొదలుకొని దత్త జయంతి వరకు సంవత్సరంలో వచ్చే ప్రతి పర్వకాలంలో, ప్రతి విశిష్టమైన ముహూర్త కాలంలో ఇచ్చట విశేషమైన సాధనలు చేయిస్తారు. 4 నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రతిరోజు చండీ హోమం చేయిస్తూ సాధకులచే సాధనలు, హోమాలు చేయిస్తారు. గురు పూర్ణిమ, స్వామి నిఖిలేశ్వరానంద డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి గారి జన్మదినోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే అయ్యప్ప దీక్ష 40 రోజులు సాధన చేయిస్తారు. ఈ ఆశ్రమంలో ప్రతి అమావాస్య నాడు 1000 మందికి వారి వారి సమస్యలను అందరి చేత హోమం చేయించి, యంత్రములు ఉచితంగా ఇచ్చి, అన్నప్రసాదాలను ఉచితంగా ఇచ్చి పంపిస్తారు. అలా 1000 మంది సమస్యలు కూడా ఉచితంగానే భోజనము, నివాస సౌకర్యము కల్పించబడుతుంది. చాలా మంది సాధకులు ఈ ఆశ్రమం నందు నివసిస్తూ సాధనలు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువు గారి మార్గదర్శనంలో చేస్తూ ఎన్నో ప్రత్యక్ష అనుభవాలను కూడా పొందారు. దీనికి ఒక నిదర్శనాన్ని క్రింద వివరిస్తూ దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోస్ అందిస్తున్నాను. డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువు గారు ఛత్తీస్గఢ్ సాధకుల విన్నపం మేరకు డోంగర్గర్ దగ్గర అరణ్యాలలో 28 మంది సాధకుల చేత స్వర్ణతార సాధన చేయించారు. మొదటి రోజు తారా అమ్మవారి పారద విగ్రహాన్ని స్వయంగా జోషి గురువు గారు ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపించారు. ఆ తర్వాత సాధకుల ఆసనాలను గురువుగారే స్వయంగా సిద్ధి చేసి ఇచ్చారు. మొదటి రోజు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువు గారి సమక్షంలో సాధకులందరూ రాత్రి 11 గంటల తర్వాత ప్రారంభించి విజయవంతంగా జపాన్ని 33 మాలలు పూర్తి చేశారు. రెండవ రోజు గురువుగారు ఒక అత్యవసర పని వల్ల హైదరాబాద్కి వచ్చేశారు. సాధకులు మాత్రం అందరూ ఆ అరణ్యంలోనే సాధన ప్రారంభించారు. సాధన మధ్యన మంచుగడ్డలతో కూడిన వర్షము, చెట్లపై నుండి పురుగులు పడి చాలా రకాల ఇబ్బంది పడ్డారు. కానీ అందరూ అక్కడ ఆసనం నుండి కదలకుండా సాఫల్యంగా పూర్తి చేశారు. ఇక 3వ రోజు, ఆఖరి రోజు సాధన పూర్తయిన తర్వాత వారి ఆసనాలు తీసి చూడగా అందరి అంటే 28 మంది ఆసనాల కింద స్వర్ణముద్రికలు కనిపించాయి. దర్శనాలు, అనుభవాలు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువుగారు కలిగించారు. ఉదాహరణ ప్రస్తావించుట, హోమంలో గురువుగారు చెప్పినప్పుడు తీసిన ఫోటోస్ కూడా ఇక్కడ ఇస్తున్నాము. శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్లో ఒక్క శాఖగా డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువుగారు స్థాపించారు. ఈరోజు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, బండారాలలో, బోధర్ తెలంగాణ రాష్ట్రంలో, గుజరాత్, కర్ణాటక ఇలా చాలా ప్రాంతాలలో విస్తరించబడింది. అమెరికా నగరంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపా అను నగరంలో 2022 సంవత్సరంలో శ్రీ నిఖిల్ చేతన కేంద్రం స్థాపించబడింది. అలాగే లండన్లో కూడా ఉంది. ఈ ఆశ్రమమును దినదినాభివృద్ధి పరుస్తూ పలు శాఖలను వివిధ ప్రాంతాలలో డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువు గారు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న కాలంలో ఇంకా ఎక్కువ మంది సాధకులను తయారు చేసి వారు విశ్వ కళ్యాణానికి ఉపయోగపడేలా శ్రీ నిఖిల్ చేతన కేంద్రం పాత్ర వహిస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అస్తు. విశ్వ కళ్యాణాన్ని ఆశిస్తూ మీ డాక్టర్ అనిల్ కుమార్ జోషి, శ్రీ నిఖిల్ చేతన కేంద్రం, హైదరాబాద్.